తలకెక్కిన పొగరు అనగాలి అంటే డబ్బైనా పోవాలంట, జబ్బైనా రావాలంట. తలకెక్కిన పొగరు, ఇది పొగరుపోతుడురా, ఇది పొగరుపోతురా అంటారు. ఈ తలకెక్కిన పొగరు అనగాలంటే డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి. అప్పుడు ఏమండి, డబ్బు పోతే ప్రేమ విలువేంటో తెలుస్తుందట ఆయనకి. జబ్బు వస్తే మనుషుల విలువేంటో తెలుస్తుందట. జబ్బు వస్తే మనుషుల విలువేంటో తెలుస్తుంది. ఎవరిని లెక్క చేయడు, పాస్టర్ గారిని లెక్క చేయడు, ప్రార్థన చేసేవాళ్ళు లెక్క చేయడు. ఎవరిని జబ్బు వస్తే అమ్మో ఆ పాస్టర్ గారు పిలిపించి ప్రార్థనలు చేయించే. ఎవరిని డబ్బు పోతే, ఎవరిని డబ్బు పోతే ప్రేమ విలువేంటో తెలియదు. యేసేమలను ప్రేమించాడు, యేసేమలను ప్రేమించాడు. ఆ ప్రేమ విలువేంటో తెలియట్లేదు ఇప్పుడు. ఎందుకంటే దేవుడు మన చేతి నిండా డబ్బు ఇచ్చాడు. జోబు నిండా డబ్బే, బీరువా నిండా డబ్బే, బ్యాంకు నిండా డబ్బే. ఎవరిని ఈనాడు ఆ డబ్బు ఇచ్చడం ద్వారా ఎవరిని దేవుని ప్రేమ అంటో తెలియట్లేదు, మనుషులు విలువేంటో తెలియట్లేదు. అందుకే ఏమన్నాడు, తలకెక్కిన పొగరు అనగాలంటే డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలంట. డబ్బు పోతే ఏమండి అప్పుడు దేవుని ప్రేమ ఏంటో మనుషుల ప్రేమ ఏంటో అర్థమవుతుందట. జబ్బు వస్తే జబ్బు వస్తే అప్పుడు మనుషుల విలువేంటో తెలుస్తుందట. దేవుని విలువేంటో, మనుషుల విలువేంటో, పాస్టర్ గారి విలువేంటో, ప్రార్థన విలువేంటో తెలుస్తారు. ఎందుకో తెలుసా? ఆదివారం రోజున శృంగార దేవాలయం దగ్గర ఏమండి చాలామంది అడుక్కుంటూ ఉన్నారు. ఆ శృంగార దేవాలయానికి మరి పేతురు యోహానులు సువార్త చెప్పడానికి వెళుతుంటే చక్కగా తెల్లని వస్త్రాలు వేసుకున్నారని ఒక ఆయన ఏదన్నా విలువైన కానుక, విలువైనది దొరికిద్దేమో చూస్తున్నారు వారి వస్త్రాలు చూసి. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మా దగ్గర వెండి బంగారాలు లేవు, నువ్వు ఏదో వెండి ఉందని బంగారం ఉందని చూస్తున్నావేమో, మేము తెల్లని వస్త్రాలు వేసుకున్నామని భాగ్యవంతులని ఐశ్వర్యవంతులని విలువైన దేస్తాలు చూస్తున్నావేమో. అబ్బాయి మా దగ్గర వెండి బంగారాలు లేవయ్యా. మీలో ఎవరైనా చెప్తారా? మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, ఎవరైనా చెప్తారా? ఉన్నాయి. చెవులకు కానీ, ముక్కుకు కానీ, మెడకు కానీ, చేతుకు కానీ ఉంటున్నాయి. కానీ పేతురు గారు మా దగ్గర వెండి బంగారాలు లేవబాయ్, మాకు కలిగింది ఇస్తున్నాం. అదేంటంటే నజరేయుడు అని యేసు నామములో నడువమని చెప్పగా ఆ పుట్టుకతో కుంటివాడు ఏమయ్యాడమ్మా? లేచి నడిచి గంతులు వేశాడు. వాడు దిగ్గును లేచి, ఎందుకు దిగ్గును లేచి గంతులు వేశాడంటే ఈ సేవకుల్లో ఎవరున్నారు? ఈ సేవకుడు దేవునికి నచ్చిన పని చేసేవాడు. అమ్మా అదవుతుందా? ఈ సేవకుడు సమర్పణ కలిగిన సేవకుడు. ఉద్యోగం చేస్తూ సేవ చేసేవాడు కాదు, వ్యాపారం చేస్తూ సేవ చేసేవాడు కాదు, కూలి పని చేస్తూ సేవ చేసేవాడు కాదు. ఈనాడు అలాంటి వాళ్ళు అంటేనే చాలా మందికి ఇష్టం. కానీ పేతురు గారు సమస్తాన్ని విడిచిపెట్టి ఏమేమి లాభకరములని వాటిని పెద్దగా ఎంచుకొని వాటిని అసహించుకొని దేవుని పని చేయడానికి, దేవుని పరిచయం చేయడానికి సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని వచ్చిన సేవకుడు కనుక ఆ సేవకుడు అంటున్నాడు, మా దగ్గర వెండి బంగారం లేవయ్యా. ఈనాడు మా పాస్టర్లు కూడా చేతులకి బొంగరాలు, మెల్లో తాళ్ళు, గొలుసులు, ఏమండే ఒకటి సాల్తలా, ఏమండే ఈ మధ్యలో 2-3 ఉంగరాలు పెడుతున్నారు కొంతమంది. ఇక్కడ ఏమంటున్నాడు సేవకుడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, మా కలిగి నీకు ఇస్తున్నామని చెప్పి నజరేయునామములో లేచి నడవని చెప్పగా ఆ పుట్టుకతో కుంటివాడు ఏమయ్యాడమ్మా? నడిచి గంతులు వేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పుట్టుకతో కుంటివాడు నడిచి గంతులు వేశాడు. ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప అద్భుతం.
యేసే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడు. సాతాన్లాగా ఏంటము నువ్వు